హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎనదర్ మినీ బ్లాగ్. ప్రెజెంట్ ఎక్కడ చూసినా పిల్లలు పెద్దలు అందరికీ కూడా ఫీవర్, కోల్డ్ అండ్ కాఫ్తో సఫర్ అవుతూ ఉన్నారు. ఫీవర్ తగ్గినా కూడా రొటీన్ ఫుడ్ తినడానికి కాస్త టైం పడుతుంది. ఆ టైంలో వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ రావడానికి ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పే స్వీట్ కార్న్ సూప్ని ఒకసారి ట్రై చేసి వాళ్ళకి ఇవ్వండి. ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు కోల్డ్ అండ్ కాఫ్ నుంచి కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ఇక్కడ నేను ఒక స్వీట్ కార్న్ కండె మొత్తం తీసుకున్నాను. ఆ విత్తనాల్ని ఒలుచుకొని కుక్కర్లో వేసుకొని వాటర్ పోసి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్వీట్ కార్న్ కుక్ అయ్యేలోపు వెజిటేబుల్స్ కట్ చేసుకుందాము. క్యారెట్, బీన్స్, ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, అలానే 3-4 వెల్లుల్లి రెబ్బల్ని వీటన్నిటిని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ పోయిన తర్వాత స్వీట్ కార్న్లో నుంచి వాటర్ని స్క్వీజ్ చేసి అందులో నుంచి సగం స్వీట్ కార్న్ని జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొన్ని వాటర్ పోసి స్లర్రీ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఈ సూప్ బటర్తో చేసుకుంటేనే బాగుంటుంది. బటర్ అవైలబుల్గా లేకపోతే ఆయిల్నైనా యూస్ చేసుకోవచ్చు. బటర్ హీట్ అయిన తర్వాత అందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, క్యారెట్, బీన్స్, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్, అలానే మిగిలిన స్వీట్ కార్న్ కూడా వేసుకొని వీటన్నిటిని 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 కప్స్ వాటర్ వేసుకొని అందులోనే మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న ఫ్లోర్ వాటర్ని ఒకసారి కలుపుకొని ఆ వాటర్ని బాయిల్ అవుతున్న సూప్లో వేసి మరొక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత సూప్ కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. సూప్ అంతా ఒకసారి కలిపి మరో 5 మినిట్స్ బాయిల్ చేసి ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే హాట్ అండ్ స్పైసీ స్వీట్ కార్న్ సూప్ రెడీ. ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు కోల్డ్ అండ్ కాఫ్, థ్రోట్ పెయిన్ నుంచి రిలీఫ్నిచ్చే సూప్ని చూశారు కదా. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వింటర్లో మీరందరూ ఈ సూప్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్లో షేర్ చేయండి. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.